ఇంకా రిషికేశ్ వచ్చేసరికి నైట్ 7 అయిందండి. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కార్ మాట్లాడుకున్నానండి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి 3500 ఛార్జ్ చేశారు నాకు. ఇంకా ఢిల్లీలో లోకల్ మొత్తం చూసుకొని ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయానండి. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. నా ఫ్లైట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5:30కి. నేను 4 o'clock కల్లా చెక్ ఇన్ చేయాలి. ఇంకా వెహికల్ దిగంగానే ఎయిర్పోర్ట్లో చాలామంది మన ఆర్మీ సోల్జర్స్ ఉన్నారండి. వాళ్ళు లొకేషన్స్కి వెళ్తున్నారు డ్యూటీ పని మీద. ఇంకా నేను చెక్ ఇన్ చేసి నా లగేజ్ కూడా వేసానండి. బ్యాగేజ్ వేసి నా బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నాను. తీసుకొని ఇంకా చెక్ ఇన్ అయిపోయి నా గేట్ నెంబర్ 27. ఇంకా గేట్ నెంబర్ 27లో వెయిట్ చేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్కి అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఇంకా 1 by 1 బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా మన ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. యాక్చువల్లీ నా సీట్ నెంబర్ వచ్చి 28F. మళ్ళీ వాళ్ళు 9Aకి ట్రాన్స్ఫర్ చేశారండి. మరి ఏ ఇష్యూ వచ్చిందో తెలియదు. ఇంకా నా ఫ్లైట్లో ఎంట్రీ అయిపోగానే నా సీట్లో కూర్చుని కాసేపు ఒక 5 minutesకి టేక్ ఆఫ్కి రెడీ అయిందండి. ఇంకా టేక్ ఆఫ్కి రెడీ అయిన ముందు మా పక్కన రన్వే పైన మళ్ళీ ల్యాండింగ్ జరిగిందండి. దానివల్ల ఒక 5 minutes ఆపిన తర్వాత మాది మళ్ళీ టేక్ ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఢిల్లీ సిటీ చూడండి ఎలా బాగుందో. ఇంకా టేక్ ఆఫ్ అయిన 5 minutesకి మా బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫ్రూట్ సలాడు, సేమియా ఉప్మా, స్వీటు, సాంబార్, ఇడ్లీ, బ్రెడ్. ఇంకా నేను 1 by 1 ఒక్కోటి వదలకుండా తినేసానండి. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఫ్లై చేసినా ఎయిర్ ఇండియానే ఫ్లై చేస్తానండి. ఎందుకంటే ఎయిర్ ఇండియాలో మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకి కాఫీ ఇచ్చారు. కాఫీ వచ్చి మనకి ఇది మిల్క్ అండి. ఇది మిల్క్ పోసుకోవాలి డికాషన్లో మిల్క్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనకు షుగర్ ఉంటుంది. షుగర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కాఫీ తాగేసి అలా బయటికి చూసానో లేదో ఇంకా మన విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చేసిందండి. ఇంకా సేఫ్గా విజయవాడలో ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిన 5 minutesకి మా పికప్ బస్ వచ్చిందండి. ఇంకా పికప్ బస్సులో అందరూ ఎక్కేసాము. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి వినోద్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి.